అందరికీ నమస్తే. నేను మీ జి రవి ముదిరాజ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షుని మాట్లాడుతూ ఉన్నా. మేడ్చల్ ఎంపీగా కొనసాగుతున్న బీజేపీ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ గారు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిపై, అలాగే రెవెన్యూ అధికారులపై దిగజారి ఏం మాట్లాడుతుండో తెలియకుండా ఒక చిల్లర వ్యక్తిగా చిల్లరగా మాట్లాడుతూ మీడియా ముందు ప్రవర్తించడం జరిగింది. నేను ఈటల రాజేందర్ గారిని అడగదలుచుకున్నా. మీరే ఆ వీడియోలో మీరు చెప్తా ఉన్నారు, ఈ యొక్క అక్కడ జరిగినటువంటి నిర్మాణాలు 6 సంవత్సరాల ముందు జరిగినవని. ఆ 6 సంవత్సరాల ముందు ఎవరున్నారు అధికారంలో? నీ పుట్టిన పార్టీ, నీకు జీవితం ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆ బీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఆర్థిక మినిస్టర్గా పనిచేసినావు మొన్న, అలాగే ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినావు, అలాగే నీ మిత్రుడు కూడా ఇక్కడ ఎంపీగా కొనసాగించు. అక్కడ నిర్మాణాలు చేపట్టేటప్పుడు ఆ యొక్క ప్లాట్లు చేసినప్పుడు అనుమతులు ఓలిచ్చిరు, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. అంటే నువ్వే ఇచ్చినట్లు, నీ పార్టీ ఇచ్చినా నువ్వు ఇచ్చినా ఒకటే కదా. అంటే మీరే ఇచ్చారు, మీరే అనుమతులు ఇస్తారు, మీరే నిర్మాణాలు చేపిస్తారు, దగ్గరుండి పైసలు తీసుకొని లంచాలు తీసుకొని ఒక్కొక్కరి దగ్గర అమాయక ప్రజల దగ్గర డబ్బులు దొబ్బి మీరే నిర్మాణాలు చేస్తారు దగ్గరుండి. ఆ యొక్క నిర్మాణాలు తప్పుడు అవి అని హైడ్రా గుర్తిస్తే వారికి నోటీసులు ఇస్తే ఈరోజు మీడియా ముందు వచ్చి మేము సక్కమైన వాళ్ళం, మా పార్టీలో మేము అందరం గతంలో మంచిగా పనిచేసినాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే అన్నీ చేస్తున్నాయంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చిందా? నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిందా? సిగ్గు శరం ఉండాలి మాట్లాడేటప్పుడు. నువ్వు ఒక ఎంపీ దిగజారి మాట్లాడడం ముందు వెనక ముందు చూసుకోవాలి. చిల్లరగా మాట్లాడి బజారుకి ఎక్కి ఒక ఆఫీసర్ అని కూడా చూడకుండా వాడు వీడని మాట్లాడుకుంటా రాష్ట్ర ముఖ్యమంత్రికి విలువ ఇవ్వకుండా మాట్లాడి ఇంట్లో దాచుకుంటావు. ఈరోజు ఒక సామెత ఉంది, భయంగల గోడి బజార్లో గుడ్డి పెట్టిందంట. బజార్లో ఉర్రడం ఎందుకు, అధికారులను తిట్టడం ఎందుకు, రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టడం ఎందుకు, ఇంటి చుట్టుముట్టు పోలీసులను పెట్టుకోవడం ఎందుకు? ఏమన్నా తెలివి ఉందా రాజేందర్ గారు? ఏమన్నా మీకు తెలివి ఉందా? తెలివి ఉండి మాట్లాడుతున్నావా, లేకుంటే ఏదన్నా నీకు బీజేపీ పార్టీ నన్ను ఇట్లా అందరి ముంగడ అధికారులని రాష్ట్ర ముఖ్యమంత్రిని తిడితే అధ్యక్ష పదవి కోసం ఆశిస్తున్నావా? సరే, ఆశించు. అరే మోడీ కుర్చీ మీద నువ్వే కూర్చో, మోడీని దించు. ఓడదంటుడు నీ కుర్చీ కోసం, నీ పదవి కొరకు ఇక్కడ మంత్రిని తిడతావు, ముఖ్యమంత్రిని తిడతావా, అధికారులను తిడతావా? నీ భాగవతం తెలియదా రాష్ట్ర ప్రజలకు? బీజేపీ పార్టీలోకి ఎందుకు పోయినావు తెలియదా? విచ్చలవిడిగా సంపాదించి ఆస్తులను కాపాడుకోవడానికి బీజేపీ పార్టీకి పోయినావు తెలియదా రాష్ట్ర ప్రజలకు? తెలంగాణ ప్రజలకు తెలియదా నీ గురించి? ఎందుకు పోయినావు బీజేపీ పార్టీలకి? నీ ఆస్తులను కాపాడుకోవడానికి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులు? అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? నీతిగా నిజాయితీగా సంపాదిస్తే నీ దగ్గరికి ఓడొస్తుండే? కేసీఆర్ వస్తుండేనా? కేటీఆర్ వస్తుండేనా? విచ్చలవిడిగా అవినీతిగా సంపాదించి నీ అవినీతి సొమ్ము కాపాడుకోవడానికి బీజేపీ పార్టీకి పోయి నువ్వు మా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావా? ఖబర్దార్, మళ్ళీ ఇలా మాట్లాడితే ఊరుకోం. ఈసారి 1000 మంది పోలీసులని పెట్టుకున్నా ఖచ్చితంగా నిన్ను ఇంటి ముందు ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి చెడుగా ప్రవర్తించిన ఖబర్దార్ ఈటల రాజేందర్ అని హెచ్చరిస్తున్నాను. జై కాంగ్రెస్.